ఇండియన్ ఫిలింలో ఒక కొరియన్ హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది ఈనాటి సినిమాలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ ప్రత్యేకతనే మనం ఓపెనింగ్ షాట్గా చేసుకోబోతున్నాం. ఆ ఓపెనింగ్ షాట్లో మా కొరియన్ హీరోయిన్ షోన్జియో తను మీద ఆవిడ్ని వెల్కమ్ చేస్తూ నిర్మాతగా ఎదురవుతున్న ప్రతాప్ రెడ్డి గారికి వెల్కమ్. కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, వాళ్ళిద్దరి గురించి మనకు కొత్తగా చెప్పాల్సిందేం లేదు. మేము సినిమా ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్నప్పటి నుంచి మేము మధ్యలోకి వచ్చేసినా కానీ కృష్ణారెడ్డి గారు ఇంకా ఇప్పుడు SVK 43 రోజు స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. దానికి మేము రావడం ఎప్పుడో మీ జీను పాయింట్ చూసి గుళ్ళమ్మని థియేటర్లో గంతులేసిన మేము ఈరోజు మీ సినిమాకు వచ్చేలా చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు కానీ, అనిల్ కానీ, వినాయక్ గారికి కానీ. సో వీరందరూ మిమ్మల్ని చూసి పెరిగిన వాళ్ళం. సో ఆల్ ది బెస్ట్ సార్. మీ వేదవ్యాస్ బిగ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ కొత్తగా ఇండియా నుంచి కాకుండా అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ చేసిన మీ కొత్త హీరోయిన్ కూడా సక్సెస్ కావాలి ఈ సినిమా ద్వారా. కొరియన్ నుంచి నేను ఆయన దగ్గర పనిచేసిన దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు అలాగే ఉన్నది. గ్రేట్ నిజంగా. అదే ఎనర్జీ, అదే ఇది. ఈ సినిమా అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఒక కాంబినేషన్లో సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, అలాగే ప్రతాప్ రెడ్డి గారికి మొదటి సినిమా అయినా కూడా చాలా పెద్ద హిట్ అయ్యి ఆయనకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే క్యాస్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి బాగా రాజు గారు చెప్పినట్టు ఆ కాంబో అంటేనే ఒక సెన్సేషన్. సో మేము స్కూల్కి వెళ్ళి బ్యాగులు తగిలించేటప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్లు కొట్టారు. ఎంటర్టైన్మెంట్కు బ్రాండ్ ఆయన కృష్ణారెడ్డి గారు. సో మీ సినిమాలే మాకు ఇన్స్పిరేషన్ సార్. సో మళ్ళీ మీరు SVK 43తో మళ్ళీ స్టార్ట్ అవడం చాలా ఆనందం ఉంది సార్. ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ అండ్ ఆల్ ద బెస్ట్. సో క్యూంచి అదే నేను రిస్క్ చేయాల పలకడానికి. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఇంత సందడిని చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్లో గ్లాస్ హౌస్లో కొన్ని వందలో వేలో సినిమాలకి ముహూర్తాలు జరిగినాయి. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇక్కడ ఆ ముహూర్తం జరగడం, సినీ ప్రముఖులు, దర్శకులు అందరూ కూడా ఇక్కడ రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. SVK 43 అనే పేరుతో ఇది వేదవ్యాస్ అనే ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన నిర్మాత గారు వచ్చారు, వారికి కూడా వెల్కమ్ టు యూ సార్. ఇంకా మీరు మరిన్ని మంచి మంచి సినిమాలు తీయాలి, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే ఇద్దరు మిత్రులాగా, ఒక నాగిరెడ్డి చక్రపాణి లాగా, ఒక బాపు రమణ లాగా అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు కూడా ఒక అద్భుతమైన కాంబినేషను. వారందరూ కూడా చేస్తున్నది ఈ సినిమాకి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే క్యూన్సీ కొరియన్. నేను ఒకసారి ఫ్లైట్లో కొరియన్ ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేస్తున్నానండి. ట్రావెల్ చేస్తుంటే అందరూ ఎయిర్ హోస్టెస్లు అందరూ కూడా కొరియన్సే. వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ ఫేస్, వాళ్ళందరూ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక కొరియన్ లేడీని అడిగాను, హౌ యు ఆర్ సో బ్యూటిఫుల్ అన్నా. సార్, గాడ్ క్రియేటెడ్ అస్ సార్, గాడ్ ఫేవర్స్ అస్, దట్స్ వై యు ఆల్ born like this అన్న. ఓకే, దట్ ఈస్ ఆల్సో, బట్ యు ఆర్ ఆల్ మెయింటైనింగ్ అన్న. ఎస్ సార్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు మెయింటైన్. అలాంటి హీరోయిన్ని వాళ్ళు తీసుకొచ్చి మాకు తెలుగు ఇండస్ట్రీకి చాలా చాలా సంతోషం. పెద్దలు, గౌరవనీయులు, సమాజానికి ఆదర్శవంతులు ములువన్ గారికి, మిత్రులు బ్రదర్ SV కృష్ణారెడ్డి గారికి, మిత్రులు అచ్చిరెడ్డి గారికి, ఈ సినిమాలో వేదవ్యాస్ సినిమాలో నటిస్తున్నటువంటి హీరోయిన్ వచ్చినటువంటి గుంజి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాలీవుడ్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను రాజకీయాల్లో ఉన్నప్పటికీ SV కృష్ణారెడ్డి గారు అంటే గత 25 సంవత్సరాల నుంచి నాకు ఎంతో అభిమానం. గత 10 సంవత్సరాల నుండి వారి డైరెక్షన్లో సినిమాలు రాకపోవడం వలన అనుకోకుండా ఒకసారి కలిసి, ఎందుకు మీరు సినిమాలు తీస్తలేరు, మీరు మీ సినిమాలు చాలా ఆదర్శంగా ఉంటాయి, సమాజానికి సంతోషపరుస్తాయి, అదేవిధంగా విజ్ఞానాన్ని కూడా ఇస్తాయి,
వినోదాన్ని కూడా ఇస్తాయి. విజ్ఞానము, వినోదము, అభివృద్ధి అన్ని రకాల ఉన్నటువంటి సినిమాలు తీసిన వారు కాబట్టి మీరు తీయాలి సినిమాలు తప్పకుండా అంటే చూద్దామని మాట్లాడదామన్నారు. ఏదో సందర్భంగా ఒకసారి కలిసినాం. నేను మీకు ఇన్వెస్ట్మెంట్ పెడతాను, మీరు తీయండి అని చెప్పి నేను ఏదో ఒక సందర్భంలో మాటల్లో అనడం జరిగింది. ఆ మాటల్లో అనడమే ఈరోజు ప్రాక్టికల్గా కూడా రుజువైంది. అంతేగాని దీనికి ఒక ప్లాన్ లేదు, దీనికి ఏదో డబ్బులు సంపాదించినటువంటి ఆశ లేదు. వారు సమాజానికి మంచి సినిమాలు, వినోదం ఇచ్చేటువంటి సినిమాలు, కుటుంబం మొత్తం కూడా కూర్చుని చూసేటువంటి సినిమాలు, దాంట్లో ఒక గుడ్ మెసేజ్ టు సొసైటీ, టు యూత్ వారు ఇవ్వాలనే ఉద్దేశంతోనే దీంట్లో రావడం జరిగింది. నేను కూడా స్వయం గ్రూప్ పెద్దలు మురళీమోహన్ గారిని యూట్యూబ్లో నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను. చూసింది కూడా మళ్ళీసారి ఒకటిసారి రెండుసార్లు కూడా చూస్తుంటాను. ఎందుకంటే వారు చాలా ఇన్స్పైరేషన్, వారి జీవిత చరిత్ర మొత్తం కూడా ఇన్స్పైరేషన్. వారు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి, బిజినెస్లో కానీ, అదేవిధంగా సినిమా ఫీల్డ్లో కానీ, రాజకీయంలో కానీ. కాకపోతే ఒక వేరే ఫీల్డ్ నుంచి నేను కూడా సెక్రటరియట్లో అసిస్టెంట్ సెక్రటరీగా రిజైన్ చేసి రాజకీయాలకు వచ్చినాం. మా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కొరకు అనేక విధాల కృషి చేసి కష్టపడి ఖర్చు పెట్టి చివరికి ఆది నాయకుని బోసానికి గురై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నేను మొన్న జనగాం నుండి పోటీ చేయడం జరిగింది. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన. నాకు 2 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి గట్కేసర్లో. నా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో ఉన్నాను. అన్ని వీటితో పాటు ఇది కేవలం మా కృష్ణారెడ్డి గారు మళ్ళీ సమాజానికి ఒక డైరెక్టర్గా కనిపించాలి, వారి నాలెడ్జ్ ఉపయోగించి సినిమాలు తీయాలనేటువంటి తలంపుతోనే వచ్చినాం తప్ప దీంట్లో సంపాదించుకోవాలి అనేటువంటి ఆశతో కాదు. తప్పకుండా కానీ సంపాదించాలి, ఇంకా ఎక్కువ సినిమాలు తీయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు చేసినటువంటి సెన్సేషన్ ఏంటో మీ అందరికీ తెలుసు. ఎమ్మెల్యేలా అప్పటి నుంచే వారితో గొప్ప అనుబంధం ఉంది. నా రిక్వెస్ట్ ఆలీ గారు టు సే. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారు మళ్ళీ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. SVK 43 అండ్ అంతేకాకుండా హీరోయిన్ జీ అచ్చా జీ, థ్యాంక్ యూ జీ. అండ్ అలాగే మా గురుగారు అక్కడికి వెళ్ళి కొరియాకి వెళ్ళి హీరోయిన్ తీసుకొచ్చి, అలాగే విలన్ కూడా ఆల్మోస్ట్ బయట కంట్రీ నుంచే వస్తున్నారని చెప్పారు. సో మొత్తానికి హీరో అయితే మాత్రం ఇండియాడే. అండ్ అంతేకాకుండా ప్రతాప్ రెడ్డి గారు ఫస్ట్ టైము సినిమా చేయటం, అది కూడా మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు. అండ్ వారు ఈ స్పాటు ఇది సిల్వర్ జూబ్లీ స్పాట్, ఇది అన్నపూర్ణ స్టూడియోలో. ఎందుకంటే వారు తీసిన సినిమా అన్నీ కూడా 365 days చేసిన సినిమాలు స్పాట్ ఇది. సో ఇది ఇక్కడ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే మరి ఈ సినిమాను ఆస్వాదించడానికి ఇదిల్ రాజు గారు, వినాయక్ గారు, అనిల్ రావుపూడి గారు వీళ్ళందరూ వచ్చి ఉన్నారు. సో మొత్తం యూనిట్ మొత్తానికి ఇది మంచి హిట్ ఇచ్చి మళ్ళీ మా గురువు గారు అద్భుతమైన మళ్ళీ పాత ఎస్వి కృష్ణారెడ్డి గారిని చూడాలని ఆశగా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు సోషల్ మీడియా లేడీ సూపర్ స్టార్ జుబేదా అలీ గారిని మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. కృష్ణారెడ్డి అన్నయ్యకి, ఆచిరెడ్డి అన్నయ్య, మా వారిని చూస్తుంటే యమలీల రోజులు గుర్తుకొచ్చేసాయి నాకు. యమలీల ఎంతటి ఘన విజయం సాధించిందో ఈ మూవీ కూడా అంతటి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అప్పట్లో కనిపిస్తే ఇంద్రజ బదులు మిమ్మల్ని పెట్టుకునే వాళ్ళం. Now it is the turn of our Korean heroine to speak. Veda will translate. 안녕하세요. 저는 한국 배우 전현지입니다. నమస్కారం అందరికీ. నేను 전현지, కొరియన్ యాక్ట్రెస్. 저는 한국에서 많은 연극 활동과 또 웹드라마를 촬영하면서 많은 관객분들께 사랑을 받으면서 배우 활동을 하고 있었는데요. నేను కొరియాలో షూటింగ్ చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ, అక్కడ ఉన్న ఆడియన్స్ వాళ్ళందరూ నాకు చాలా ప్రేమని ఇంకా సపోర్ట్ని ఇచ్చారు. 이곳 인도 하이드라바드에서 여러분들의 문화를 배우고 또 영화에 출연할 수 있게 되어서 정말 기쁘고 영광입니다. ఇక్కడ కల్చర్ని నేర్చుకుని, హైదరాబాద్లో కల్చర్ని నేర్చుకుని, ఇండియన్ కల్చర్ నేర్చుకుని ఈ మూవీ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
인도 영화에 한국 여성이 주연으로 출연하는 건 이번이 처음이라고 들었는데요. 그래서 더욱 감격스럽고 이렇게 인사드릴 수 있는 자리가 저에게 더 값진 것 같아요. ఇలా కొరియన్ అమ్మాయి ఫస్ట్ టైం లీడ్ రోల్ ప్లే చేస్తున్నందుకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 이렇게 좋은 기회를 주신 SP 크리시나 레디 감독님, 그리고 아치 레디님, 그리고 프로듀서 프레탑 레디님께 무한한 감사 인사를 드립니다. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇంకా అచ్చిరెడ్డి గారు, ఇంకా ప్రతాప్ రెడ్డి గారు కూడా నేను చాలా ధన్యవాదములు. 그리고 저희 하이데라바드 영화 산업을 늘 지지해 주시는 텔랑가나의 레반트 레디 주지사님께도 감사 인사를 드립니다. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. 그리고 저를 또 따뜻하게 맞이해 주셨던 프로듀서 딜라즈님께도 감사의 인사드립니다. నన్ను టాలీవుడ్లో వెల్కమ్ చేసిన ప్రతాప్ రెడ్డి గారికి, దిల్ రాజు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. 그리고 저희 영화 베다비아스의 시작을 함께 해주신 모든 기빈 여러분들, 그리고 또 영화 관계자분들, 언론인 분들께도 감사드립니다. ఈ మూవీ షూటింగ్కి వచ్చిన వాళ్ళ యాక్టర్స్, స్టాఫ్, ఇంకా డైరెక్టర్ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. షూట్ ఎండ్ అయ్యే వరకు కోరుకుంటున్నాను. 감사합니다. థ్యాంక్ యూ. ధన్యవాదములు. చాలా బాగుంది. ఇలాంటి ఒక స్పీచ్, దీనికి ఒక ట్రాన్స్లేషన్ చాలా వెరైటీగా ఉంది. ఈనాటి ఓపెనింగ్ లో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది తన స్పీచ్. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ బిలవ్డ్ డైరెక్టర్, మిస్టర్ క్లీన్ డైరెక్టర్ ఎస్పీ కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అదృష్టవంతుడిని, అందుకనే 43వ సినిమా కూడా చేయగలుగుతున్నాను నేను. ఇంతేకాదు ప్రతాప్ రెడ్డి గారితో ఫర్దర్గా రాబోయే సినిమాలు మొత్తం నా జీవితంలో ఎన్నైతే సినిమాలు చేయగలనో అన్నీ కూడా చేస్తాను ఆయనతోటి. ఇకపోతే హుంజీ అనేటటువంటి హీరోయిన్ మా సినిమాలో మొదటిసారి చేయటం అనేటటువంటిది, కొరియన్ నుంచి వచ్చినటువంటి హీరోయిన్ మొదటిసారి చేయటం అనేటటువంటిది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అన్ ఎవ్రీ వన్. అంటే చూసే ప్రేక్షకులకి ఎలా ఉన్నప్పటికీ కూడా మాకైతే మాత్రం ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇక ఇంతకు మించి నేను ఏవి చెప్పగలుగుతాను మీ అందరికీ. మీ అందరి కృతజ్ఞతలు, మీ అందరి ధన్యవాదాలు మొత్తం అన్నింటినీ కలిపి పుణికిపుచ్చుకున్నటువంటి నేను ఇవాళ ఎదిగి 43వ సినిమా చేస్తూ మీ అందరి ముందుకి వస్తున్నాను అని అంటే మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవర్ బిలవ్డ్ ప్రొడ్యూసర్ ఎస్పీ కృష్ణారెడ్డి గారు అంతరాత్మ అచ్చిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ వేదవ్యాస్ సినిమా ప్రారంభానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము పిలవగానే యాక్సెప్ట్ చేసి మా మీద ప్రేమతోటి, ఆత్మీయతోటి విచ్చేసిన మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి, వివి వినాయక్ గారికి, అనిల్ రావుపూడి గారికి, జమిని కిరణ్ గారికి, అలాగే ముఖ్యమైన అతిథులందరికీ కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ కృష్ణారెడ్డి గారు చరిత్ర సినిమా పరంగా ఏమిటనేది మీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఒక వ్యక్తి ఇంకా చేయాలి ఏదో తపంతో ఉన్న ఒక స్క్రిప్ట్ని తయారు చేసుకుని ఆ స్క్రిప్ట్కి పరిపూర్ణమైన రూపం ఇవ్వడం కోసం దాన్ని నమ్మే ఒక నిర్మాత ఉంటే బాగుంటుందని ఎదురు చూస్తున్నప్పుడు ఆయన మీద నమ్మకంతో, ఆయన మీద ప్రేమతోటి, ఆయన మీద ఆత్మీయతతోటి మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారిని ఎంకరేజ్ చేయడం, ఈ ప్రాజెక్టు చేయమని ఆయన నడిపించడం అనేది మాకు చాలా స్ఫూర్తినిచ్చింది, చాలా ఎనర్జీని కూడా ఇచ్చింది. ఎందుకంటే ఈ వేదవ్యాస్ అనే ఒక స్క్రిప్ట్ కృష్ణారెడ్డి గారి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. ఆయన సంవత్సరాల తరబడి దీని మీద ప్రత్యేకమైనటువంటి కృషి చేసి తపంతో తయారు చేసుకున్నటువంటి స్క్రిప్ట్కి పరిపూర్ణమైన న్యాయం కలగడం కోసం ఎలాంటి కాస్టింగ్ ఉంటే బాగుంటుందో అలాంటి కాస్టింగ్ని ఎంచుకోవడం కోసం చాలా ఎక్సర్సైజ్ చేశారు.
దాంట్లో భాగంగానే కొరియా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యాక్టర్స్ని అందరినీ కూడా పరిశీలించి తనకి క్యారెక్టర్కి నచ్చిన ఆ క్యారెక్టర్ కనపడుతున్నటువంటి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుని తీసుకురావడం జరిగింది. అలాగే సినిమాలో యాక్ట్ చేస్తున్నటువంటి మిగతా కాస్టింగ్ పరంగా కూడా సాయి కుమార్ గారు కానీ మురళీమోహన్ గారు కానీ అలా మిగిలిన ఆర్టిస్టులందరినీ కూడా అద్భుతంగా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమాలో వేదవ్యాస్ అనే సినిమాలో సరే హీరోయిన్ పరిచయం చేశారు, మిగతా కాస్టింగ్ గురించి చెప్తున్నారు. హీరో ఎవరు అనేది జనరల్గా క్యూరియాసిటీ ఉంటుంది. ఆ హీరోని ఆయన స్క్రిప్ట్ పరంగా ఎలా అయితే మనసులో రూపొందించుకున్నారో అలాగే ఆర్టిస్ట్ పరంగా కూడా ఇంకా రూపొందిస్తూనే ఉన్నారు. అది ఇంకొక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో అది పూర్తవుతుంది. పూర్తవగానే ఆ హీరో ఎవరనేది రివీల్ చేయడం జరుగుతుంది. అది ఫైనలైజ్ అయిన వెంటనే అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాకి ఒక స్పెషల్ విలన్ ఉండాలి. ఆ విలన్ ఎవరైతే బాగుంటుంది అనేది ఒక అన్వేషణ జరిపి ఆయన వివిధ దేశాలు పరిశీలించిన తర్వాత ఒక మంగోలియన్ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన చాలా డిఫరెంట్గా ఉంటారు. ఆయన ఎలా ఉంటారు అనేది కూడా మీకు త్వరలోనే మేము చూపిస్తాం. ఇది కృష్ణారెడ్డి గారు అంటే నేను ఎక్కువ చెప్పడం అవుతుంది ఇంకా ముందు ఎందుకంటే సినిమా ప్రారంభోత్సవం మాత్రమే ఇది. దీనికి సంబంధించిన సంగీత పరంగా కూడా ఆల్మోస్ట్ 1 year నుంచి ఆయన ట్యూన్స్ కంపోజ్ చేసుకోవడం, సో దాన్ని రికార్డింగ్ చేయడం అన్నీ చేసుకుంటూ ఇంక్లూడింగ్ మొత్తం లిరిక్స్ రాయించుకోవడం, పాటలు పాడించడం అన్నీ కూడా పూర్తి చేసుకుని ఫుల్ ప్లెజ్డ్ మ్యూజిక్ ఆల్బమ్ చేతిలో పెట్టుకుని సినిమా స్టార్ట్ చేయబోతున్నారు ఆయన. ఎందుకంటే మేము ఇదివరకు పూర్వం అలాగే కృష్ణారెడ్డి గారి సినిమా అంటే మొదట కంప్లీట్ మ్యూజిక్ రికార్డింగ్ చేసేసుకుని అన్ని పాటలని రెడీ చేసుకున్న తర్వాత షూటింగ్కి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత అదే విధంగా పాత పద్ధతిలో కృష్ణారెడ్డి గారు మొత్తం మ్యూజిక్ ఆల్బమ్ రెడీ చేసుకుని చాలా కాన్ఫిడెంట్గా మేము షూటింగ్కి వెళ్ళిపోతున్నాం. ఇది డెఫినెట్గా కృష్ణారెడ్డి గారి నుంచి ఎలాంటి సినిమా వస్తే బాగుంటుందని మీరంతా కోరుకుంటున్నారు. అలాంటి అంశాలన్నీ ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ కమర్షియల్ అండ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ అన్ని లక్షణాలు ఉన్నటువంటి ఈ వేదవ్యాస్ డెఫినెట్గా మీ అందరిని అలరిస్తుంది. దీన్ని దీవించడానికి వచ్చిన అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి స్పీచెస్, అందరి అభినందనలు, ఆశీస్సులు అందాయి. ఈ రోజున చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను యాజ్ ఎ పిఆర్ఓ ఆఫ్ దిస్ ఫిలిం. అట్లాగే మీ అందరితో పాటు మనందరితో పాటు ఒక స్పెషల్ గెస్ట్ రానందుకు కృతజ్ఞతలు. వరుణదేవుడు వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్, రాని వరుణదేవుడికి కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఓపెనింగ్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ.